శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు కలగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో, ఈ రోజున ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎటువంటి అనుకూల అననుకూల ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ రోజున కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు చూస్తే గనక మధ్యస్థంగా ఉంటుంది. గ్రహాల స్థితి ప్రకారం ఈ రోజున ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యానికి సంబంధించి కాస్త ఆందోళన కలగవచ్చు. కొన్ని ఖర్చులు కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వృత్తిలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఉద్యోగం, వ్యాపారంలో మీకు ఉన్న సమర్థత వల్ల మీరు మీ పోటీదారుల కంటే కూడా ముందు వరుసలో నిలబడగలుగుతారు. వైవాహిక జీవితంలో అన్ని హెచ్చు తగ్గుల మధ్య సామరస్యం ఉంటుంది. తద్వారా సంబంధాలు మరింతగా బలపడతాయి. విదేశాలకు వెళ్లే బలమైన అవకాశం పుష్కలంగా ఉంది. ఆ దిశలో ఈ రోజున సరైన ప్రయత్నం చేస్తే కుంభరాశి వారి జాతకులు వ్యక్తులు ఇప్పుడు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రకారం చూస్తే గనక ఈ రోజు అంతా కూడాను కాస్త ఒడిదుడుకులు ఉండవచ్చు. కావున జాగ్రత్త తప్పక తీసుకోండి. సంపాదన విషయంలో జాగ్రత్త, ఖర్చు విషయంలో జాగ్రత్త, సంయమనం పాటించండి. ఓర్పుగా ఉండండి. ఎవరైనా రెచ్చగొట్టిన ధనం విషయంలో అస్సలు రెచ్చిపోయే ప్రయత్నం చేయొద్దు. పెట్టుబడులు ఎవరికి పెట్టొద్దు. అలాగే ఎవ్వరికి ధన సహాయం గురించి హామీ అస్సలు ఇవ్వదు. ఈ రోజున కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు చూస్తే గనక కుటుంబ సభ్యుల మధ్య మీకు సఖ్యత ఏర్పడుతుంది. కానీ మీరు మీ యొక్క స్వభావంలో కొంచెం గర్వంగా మారొచ్చు. మీరు మీ యొక్క స్వభావంలో కాస్త గర్వంగా మారే రోజుగా చెప్పడం జరుగుతుంది. మీరు కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడడం చెయ్యవచ్చును. కానీ దేవ గురువు బృహస్పతి మిమ్మల్ని వివిధ సమస్యల నుంచి ఈ రోజున ఖచ్చితంగా కాపాడతాడు. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు గుర్తించడంలో బృహస్పతి మీకు మార్గనిర్దేశం చేస్తాడు. మీరు కూడా కొంచెం అవగాహన కలిగి ఉండాలి. మీ వాక్కు అంటే మాట తీరు కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమైన విషయము. తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ రోజున బాగానే ఉంటుంది. జీవితంలో సవాళ్లు కాస్త మేర తగ్గుతాయి. అయితే ఈ రోజు ప్రారంభం నుండి కూడా తోబుట్టువులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. అలాగే పరిస్థితి మెరుగుపడాలంటే మీరు చాలా వరకు కూడా వారికి సపోర్టివ్ గా నిలబడాలి. అయితే తద్వారా తోబుట్టువులు మీకు సరైన మద్దతు కూడా భవిష్యత్తులో ఇస్తారు. అయితే ఈ రోజున కుంభరాశి జాతకులు మీరు బయటకు వెళ్లే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయటికి వెళ్లి వచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. ఎక్కడికి వెళ్లినా ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ సభ్యులకు చెప్పాకే బయటికి వెళ్ళండి. వృత్తిపరంగా ఈ రోజున కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు అనేక అవకాశాలు వస్తాయి.
సీనియర్ అధికారులు మీ పట్ల సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మంచి ప్రమోషన్ అవకాశాలు కూడా వస్తాయి. మీరు పనిచేసే కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఇగో సమస్యల కారణంగా ఇతరులతో చెడుగా అస్సలు మీరు మాట్లాడవద్దో, ప్రవర్తించవద్దో. ఇది చాలా పెద్ద విషయమని మీకు ఎప్పటికో అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా వీటికి దూరంగా ఉండాలి. ఈగోకి, అహంభావానికి పోవద్దో. ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడడం ఈ రాశి జాతకులకు ఈ రోజున అస్సలు తగదో. దీనికి చాలా చాలా దూరంగా ఉండండి. ఏరికోరి సమస్యలు తెచ్చుకోవద్దు. కుంభరాశి వారి జాతకులు, మీకు జన్మతః కాస్తంత పొగరు ఎక్కువగానే ఉంటుంది. అంటే తప్పు చెయ్యకపోతే తల వంచరు. అటువంటి అహంభావం ఉంటుంది. కానీ ఈ రోజున ఈ రీతి అస్సలు పనికిరాదో. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారు ఎవరైనా సరే గౌరవం ఇవ్వండి, మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. అలా కాకుండా నేనే గొప్ప అన్నట్లుగా మాట్లాడితే, నేను ఆస్తిపరుణ్ణి లేదా పై స్థాయిలో ఉన్నాను అంటూ ఎదుటి వారిని కించపరిచే తత్వం ఈ రోజున అస్సలు మీకు మంచిది కాదని పదే పదే చెప్పడం జరుగుతుంది. లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. ఇది మీ మానసిక అశాంతి చెలరేగడానికి ప్రధాన కారణమవుతుంది. కాబట్టి ఈ రోజే జాగ్రత్తగా ఉండండి. సంతృప్తి కోసం పనిపై దృష్టి పెట్టండి. ఇది మీకు చాలా ప్రయోజనాలు అందజేస్తుంది. ముఖ్యంగా మీ వెనుక మీ గురించి చెడు ప్రచారం చేసే సహోద్యోగుల పట్ల జాగ్రత్త. సమస్య నుండి సురక్షితంగా ఉండడానికి కార్యాలయంలో అలాంటి సహోద్యోగులకు వీలైతే ఈ రోజు దూరంగా ఉండండి. ఈ రోజున వ్యాపార పరంగా కుంభరాశి వారి జాతకులకు చాలా అనుకూలము. విదేశీ ఎంపికల ద్వారా నిధులు పొందే అవకాశం కూడా ఉంది. తద్వారా వ్యాపారంలో పురోగతి నిర్ధారిస్తుంది. అలాగే ఈ రోజున మీ వ్యాపారానికి కొత్త దిశను అందించగలుగుతారు. అయితే ఈ రోజున మీ వ్యాపార విస్తరణ జరుగుతుందని చెప్పాలి. ఇటువంటి దిశగా అడుగులు వేస్తారు. మీకు చాలా వరకు కూడా అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజున ఆర్థిక పరిస్థితులు కాస్త హెచ్చు తగ్గులు ఉంటాయి. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. మీ జీవితంలో కొత్త ఆర్థిక సవాళ్లు ఉంటాయి. అయితే శని కూడాను ఈ రోజున 11వ ఇంట్లో ఉండడం రీత్యా కుంభరాశి వారికి ఆర్థిక ప్రణాళికలు బలపరుస్తుంది. మీకు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీ వ్యాపారం నుండి డబ్బు సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే మీకు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఈ రోజు ఏర్పడుతుంది. ఎంత చిన్న అవకాశమైనా చేజార్చుకోవద్దు. అలాగే సంపదను కూడబెట్టడంలో సరైన విజయాన్ని సాధించడంతో పాటుగా ఈ రోజు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. అయితే అంగారక దోషం ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు జ్యోతిష్య పండితులు. అన్నింటికీ కూడాను మీకు ఏదైతే అనుమానం వస్తుందో, ఇబ్బంది కలుగుతుంది అని అనిపిస్తుందో ఆ విషయాలకైతే దూరంగా ఉండండి. అలాగే ఎవ్వరితో సరే అయినా మీరు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఈ రోజు ధనపరంగా ఎవ్వరికీ మాట ఇవ్వద్దో, మాట సహాయం చేయొద్దో. తగాదాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. ఆరోగ్యపరంగా ఈ రోజు కాస్త బలహీనంగా ఉంటారు. అయితే చర్మ సమస్యలు, కంటి సమస్యలు, వివిధ రకాల దద్దుర్లు లేదా అలర్జీలు ఈ రోజు పెరగవచ్చు. ఇది రక్తపోటు మరియు ఇతర ఒత్తిడి సంబంధిత ఆందోళనలు వంటి సమస్యలను కూడా ఈ రోజు కలిగిస్తుంది. ప్రేమ జీవితం విషయానికి వస్తే గనక కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీకు ప్రేమ వ్యవహారాలకు మీ జీవిత భాగస్వామిని వివాహం చేసుకోవడంలో విజయవంతం కావడానికి ఉత్తమ సమయం. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టండి. ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే తరచుగా దంపతులకు మధ్య కావచ్చు, ప్రేమికులకు మధ్య కావచ్చు ఈ రోజున వాదనలు వచ్చే అవకాశం ఉంది. కావున పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే మాటను అప్పుడు మాట్లాడడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. సగం విని మాట్లాడారంటే అపార్థాల దొంతరలు మీ మధ్యన ఒక పెద్ద గోడ కట్టేస్తాయి. ఈ రోజు చాలా జాగ్రత్త. అయితే జీవిత భాగస్వామితో ఈ రోజున సామరస్యపూర్వకమైన ధోరణి ఉంటుంది. అలాగే సాన్నిహిత్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో దురుసుగా అహంభావం కారణంగా మాట్లాడితే గనక ఇది వారిని ఈ రోజున ఎంతగానో బాధిస్తుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య తగాదాలు, గొడవలకు దారితీస్తుంది. కావున ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త. మొత్తం మీద చూస్తే గనక అటు ఇటుగా కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్పడం జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.